ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే మనందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్గా కెరియర్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఏ స్థాయిలో ఎదుగుతూ వచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ దర్శకులు కూడా ఆయన పనితనంపై ప్రశంసల వర్షం కురిపించే పరిస్థితి నెలకొంది. అయితే ఇన్నేళ్ల రాజమౌళి కెరియర్లో ఎప్పుడూ కూడా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూడలేదు. చాలా కూల్గా ఆయన కెరియర్ సాగిపోయింది. అలాంటి రాజమౌళి ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకోవడం అందరినీ షాక్కి గురి చేసింది. అతని స్నేహితుడు శ్రీనివాసరావు రాజమౌళి చేసే టార్చర్ని భరించలేక చనిపోవాలని అనుకుంటున్నాను అంటూ పోలీసులకు లేఖ రాసి సెల్ఫీ వీడియోని కూడా విడుదల చేశాడు. దీనిని చూసిన తర్వాత నెటిజన్స్ రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన వీడియోలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ, నేను రాజమౌళి ఎన్నో ఏళ్ల నుండి ప్రాణ స్నేహితులుగా కొనసాగుతున్నా. యమదొంగ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నా పేరు కూడా టైటిల్ కార్డ్స్లో పడింది. మీరు అది గమనించగలరు. మా కెరీర్ సజావుగానే సాగింది, కానీ మా మధ్య ఒక చిన్న సమస్య ఏర్పడింది. నేను, రాజమౌళి, ఒక అమ్మాయి. మా ముగ్గురి మధ్య ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని రాజమౌళితో చెప్తే, కుదరదు, నువ్వు త్యాగం చేయాల్సిందే అని అన్నాడు. పోనీ నువ్వే పెళ్లి చేసుకో, ముగ్గురం కలిసి ఉందామని అన్నారు. సమాజం చూస్తే చీ కొడుతోంది అని రాజమౌళి అన్నాడు. మరి ఇప్పుడేం చేయాలని అడిగితే, నువ్వు త్యాగం చేయాల్సిందే, తప్పదు అన్నాడు. సరే అని వాడి కోసం త్యాగం చేశాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటి వరకు నాకు పెళ్లి జరగలేదు. సింగిల్గానే ఉన్నాను. నా జీవితం ఇలా తయారైంది. నేను మా ముగ్గురి మ్యాటర్ని ఎవరికో చెప్పానని ఇప్పుడు రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ టార్చర్ భరించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదేదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసం చేయడం లేదు. నేను చనిపోయాక మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పింది నిజమని. రాజమౌళి ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేలోపు వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంకా చాలా చెప్పాడు. ఈ వీడియోలో చూడండి. రాజమౌళి నుండి ఊహించిన ఈ కోణాన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మరణమోంగం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ రిలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్య 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్న ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసానికి కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆడు నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరీని సినిమాకి ఎంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. అందరిని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సైన్ కాదు, ఆయన మహాత్మను చేయడానికి. నేను శ్రీను.
అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 ఇయర్స్ ఎలాగ అయిపోయినాయి నాకు. 55 ఇయర్స్లో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల జోలికి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. అందుకంటే ఏం లేదు, బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా? ఒక ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని, అట్లీస్ట్ ఆడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇది ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1234 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడింది శ్రీను 1234. ఉప్పులపాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసరావు 1234 అని. ఇది నా మరణ వాంగ్మూలం.